హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విజయ్ టెక్ న్యూ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే నోకియా మొబైల్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి ఇండియాలో వచ్చేసి ఒక కొత్త ఫోన్ అయితే తేబోతుంది ఫ్రెండ్స్. బడ్జెట్లో వచ్చేసి అదేంటంటే మనకి నోకియా 2.4. ఈ ఫోన్కి సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్స్ ఇంకా అలాగే ఫీచర్స్ కోసం అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ చేస్తారంటే మనకి November 24, 2020 అని మనకి రోమర్స్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ ఫోన్ మనకి ఇండియాలో లాంచ్ చేస్తారని. ఈ ఫోన్ యొక్క డిజైన్ చూసుకున్నట్లయితే మనకి సింపుల్ డిజైన్ అయితే వస్తుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి వాటర్ డ్రాప్ లాంచ్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే సెంటర్లో వచ్చేసి 2 కెమెరాస్ వెర్టికల్గా అయితే ప్లేస్ చేశారు. దాని కింద అయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఈ ఫోన్లో మనం బిల్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఫ్రంట్ సైడ్ అయితే గ్లాస్ని అయితే యూజ్ చేశారు. కాకపోతే ఏ గ్లాస్ అనేది మెన్షన్ అయితే చేయలేదు. బ్యాక్ సైడ్ బాడీ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ అయితే వస్తుంది. ఈ ఫోన్ వెయిట్ వచ్చేసి 195 grams అయితే వస్తుంది ఈ ఫోన్ వెయిట్. ఇంకా అలాగే డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే స్క్రీన్ సైజ్ వచ్చేసి 6.5 inches అయితే వస్తుంది. స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసి 720x1600 పిక్సెల్స్ అయితే ఉంటాయి. పిక్సెల్ డెన్సిటీ వచ్చేసి 270 ppi అయితే వస్తుంది. డిస్ప్లే టైప్ వచ్చేసి మనకి IPS LCD డిస్ప్లే అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఈ డిస్ప్లే వచ్చేసి మనకి HD+ డిస్ప్లే అయితే వస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే మనకి నోకియా కంపెనీ ఏం చెప్తుందంటే ఇది మనకి ఆండ్రాయిడ్ వర్షన్ 11 అయితే వస్తుందని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా అలాగే చిప్సెట్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్లో యూజ్ చేసిన ప్రాసెసర్ మనకి MediaTek Helio P22 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్ యూజ్ చేయడం వల్ల ఈ ఫోన్ వచ్చేసి మనకి జనరల్ యూసేజ్కి ఇంకా అలాగే లైట్ గేమ్స్ ఆడుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. ఇంకా అలాగే ర్యామ్ అండ్ రోమ్ ఎక్స్పాండబుల్ విషయానికి వచ్చినట్లయితే ర్యామ్ వచ్చేసి 2GB వస్తుంది. రోమ్ వచ్చేసి 32GB. ఎక్స్పాండబుల్ అప్ టు మనం 256GB వరకు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఒక మంచి విషయం అని మనం అయితే చెప్పుకోవచ్చు. కాకపోతే మనకి ర్యామ్ బేసిక్గా 2GB తీసేసి మనకి 3GB ఇచ్చుంటే ఇంకా బాగుండేది ఫ్రెండ్స్. బ్యాటరీ యొక్క కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే మనకి 4500 mAh బ్యాటరీ అయితే వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ విషయానికి వచ్చినట్లయితే మనకి వీలైతే చెప్పలేదు ఫ్రెండ్స్. లేకపోతే ఒకవేళ ఇది వచ్చినట్లయితే మనకి 10 watts అయినా లేకపోతే 18 watts కైనా సపోర్ట్ చేస్తుంది. ఇంకా అలాగే ఈ ఫోన్లో మనం మెయిన్ కెమెరాస్ రేషియో చూసుకున్నట్లయితే డ్యూయల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. 13 MP ప్రైమరీ సెన్సార్ ప్లస్ 2 MP డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. విత్ LED ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే మనకి 5 MP అయితే యూజ్ చేశారు. దీని అపర్చర్ ఆఫ్ 2.0 అయితే వస్తుంది. మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ని యూజ్ చేసుకొని 1080pలో 30 fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. నెట్వర్కింగ్ విషయానికి వచ్చినట్లయితే 4G 3G 2Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్లో మనకి వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, GPS ఉంటుంది, FM రేడియో ఉంటుంది, మైక్రో USB పోర్ట్ అయితే వస్తుంది. స్పీకర్స్ విషయానికి వచ్చినట్లయితే లౌడ్ స్పీకర్స్ని అయితే యూజ్ చేశారు. 3.5mm ఆడియో జాక్ కూడా ఈ ఫోన్లో అయితే ఉంటుంది. ఈ ఫోన్ యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనకి రేర్ సైడ్ అయితే ప్లేస్ చేశారు. ఇంకా అలాగే ఫేస్ ID కూడా ఉంటుంది. ఫోన్ యొక్క కలర్స్ చూసుకున్నట్లయితే మనకి 3 కలర్స్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. బ్లాక్ కలర్, గ్రీన్ కలర్, ఇంకా అలాగే రెడ్ కలర్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. వారంటీ వచ్చేసి 1 year వరకు అయితే ఇస్తున్నారు. ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసి మనకి 10,999 రూపీస్ ఫ్రెండ్స్. నియర్లీ మనకి 11,000 అయితే ఉంటుంది ఇండియాలో ఒకవేళ లాంచ్ చేసినట్లయితే ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసి. ఇంకా అలాగే ఈ ఫోన్ అవైలబిలిటీ విషయానికి వచ్చినట్లయితే మనకి మ్యాక్సిమం ఫోన్స్ మనకి అమెజాన్ ఇంకా అలాగే ఫ్లిప్కార్ట్లో అయితే లాంచ్ చేస్తారు ఫ్రెండ్స్. కాబట్టి ఈ ఫోన్ కూడా మనకి ఫ్లిప్కార్ట్ ఇంకా అలాగే అమెజాన్లో అయితే లాంచ్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను మీకు నోకియా 2.4 ఈ ఫోన్కి సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్స్ ఇంకా అలాగే ఫీచర్స్ కోసం అయితే నేను మీకు చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను చేసిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని మీ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. దిస్ ఈజ్ విజయ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.